వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భుజం నొప్పి అంటే ఏంటి, మెడ నొప్పి అంటే ఏంటి తెలుసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో కూడా మెడ నొప్పి అంటే ఏంటి, భుజం నొప్పి అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెడ నొప్పికి భుజం నొప్పికి తేడా తెలియక. సో ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇంకో కొంతమందికి తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనం ఫస్ట్ మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. ఈ మెడ నొప్పి అనేది మనకు C1 to C7 అంటే సర్వైకల్ బోన్స్ ఉంటాయి అనమాట, 7 ఉంటాయి. ఈ 7 మధ్యలో జరిగే కొన్ని ప్రభావాల వల్ల మనకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అంటే చాలా వరకు మస్కులర్ పెయిన్ కూడా ఉంటుంది. మనం నిద్రలో పడుకోవడంలో పట్టేసినప్పుడు కానీ, లేదా ఏదైనా సడన్గా మూమెంట్ ఇట్లా తిప్పినప్పుడు కానీ, కంఠం పట్టేయడం ఇలాంటివంతా ఉంటే కనుక అది జస్ట్ మస్కులర్ పెయిన్. దాని తర్వాత వెళ్ళే నొప్పి ఏంటంటే కనుక సో ఇక్కడ ఏంటంటే మనకు ఏజ్ తర్వాత కావచ్చు, ట్రామాటిక్ కావచ్చు, తర్వాత వచ్చేసి కొద్దిగా అరుగుదల జరిగిన తర్వాత ఆస్టియోఫైట్స్ అనేటివి ఇట్లా సైడ్కు బోన్స్ అనేటివి సైడ్ పెరగడం. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల అంటే అది మనకు ఇట్లాంటి న్యూరాన్, సో ఇలాంటి నరువు మీద ప్రెషర్ పడుతుంది అనమాట. సో ఈ ప్రెషర్ అనేది వెన్నెముకకు టచ్ అవ్వడము, తర్వాత ఏదైనా డిస్క్ పుల్ చేయనప్పుడు అందులో ఉన్న పదార్థం వచ్చి ఇక్కడ మనకు నరువుకు టచ్ అవ్వడం. సో ఇలాంటి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ మెడ దగ్గర నుంచి ఈ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి కదా, సో ఇక లాగడం, చలపడం, బరువుగా ఉండడము ఇలాంటివన్నీ జరిగిందంటే కనుక సో మనకు ఇది మెడ నొప్పి కింద మనం గుర్తించాలి. సో ఇది చాలా కారణాలతో జరుగుతుంది. కాకపోతే అది మీకు తెలియాలంటే కనుక దగ్గరలో డాక్టర్ని కలిసిందామని అంత వీడియో దీంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో అవసరం లేదు. సో మెయిన్గా అంటే మనకు దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి ఈ మెడ నొప్పికి భుజం నొప్పి కంటే, మెడ నొప్పి అయితే కనుక మనకి చిన్న ఎక్స్రేలో సరిపోతుంది. సో ఈ ఎక్స్రేలో మనకు ఏదైనా అరుగుదల జరిగిందా, ఆస్టియోఫైట్స్ ఉన్నాయి, ఏదైనా ట్రామాటిక్గా జరిగి ఏదైనా బోన్స్ వీక్గా ఉండి తర్వాత జరిగిందా, తర్వాత ఏమన్నా సరే అరుగుదల జరిగి తర్వాత ఆ పోస్ట్ ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ నర్వ్ రూట్స్ ఉంటాయి కదా, ఈ నర్వ్ రూట్స్ ఏమన్నా కంప్రెస్ చేస్తున్నాయా, సో అదంతా అంటే మనకు మెడ నొప్పిలో తెలిసిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మెడ నొప్పి గురించి తెలుసుకున్న తర్వాత భుజం నొప్పి అంటే ఏంటి, భుజం నొప్పి కూడా అంటే ఏజ్ తర్వాత వచ్చేసి మనకి మూవబుల్ జాయింట్ ఉంది కదా, సో ఈ జాయింట్ దగ్గర ఏంటంటే ఇది ఇక్కడ ఎక్కువగా చాలా వరకు ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్ అంటమాట. ఎక్కువ చాలా మంది ఏజ్ వాళ్ళు అయితే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా అంటే అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది ఆ జాయింట్ అనేది లోపల. సో ఎప్పుడైనా కదిలిసినప్పుడు ఆ నొప్పి వస్తూ ఉంటుంది. దాని తర్వాత చాలా వరకు వచ్చేసి ఇక్కడ మజిల్ పెయిన్, తర్వాత ఏదైనా మూమెంట్లో కదిలిస్తూ ఉన్నప్పుడు పెయిన్ రావడము ఇలాంటివంతా వచ్చేసి దీన్ని షోల్డర్ పెయిన్ అంటారు అనమాట, ఏదైనా సరే మస్కులర్. సో అంటే కండరాల నొప్పి ఏంటంటే మూమెంట్ కదిలించినప్పుడు, మూమెంట్ కదలికలు జరిగినప్పుడు వచ్చే నొప్పి కండరాల నొప్పి. తర్వాత ఇక్కడ మనకు డీజనరేటివ్ చేంజెస్ కూడా జరుగుతుంది అనమాట. ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఏదైనా మూమెంట్స్ జరిగినప్పుడు మనకు కట్టికల శబ్దం రావడము, సో పైకి ఎక్కువగా ఎత్తలేకపోవడము, సో ఇలాంటివంతా అంటే షోల్డర్ అంటే మనకు భుజం నొప్పి అంటారు అనమాట. సో దానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే కనుక, ఒకవేళ మెడ నొప్పి దగ్గర నుంచి వచ్చేదైతే కనుక సో ఇక్కడ నుంచి నర్వ్ పెయిన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల ఈ లాగడం, సలపడం, బరువుగా ఉండడం ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయి. అది మెడ నొప్పి. తర్వాత ఏం లేదు, నాకు నమ్నెస్ లేదు, హ్యాండ్ వచ్చి హెవీనెస్ లేదు, మామూలుగా పెయిన్ ఉందంటే కనుక, ఏదైనా మూవ్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉందంటే కనుక అది భుజం నొప్పి అని మీరు తెలుసుకోండి. తర్వాత ఏంటంటే దీనికి బెస్ట్ ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలన్నమాట. చాలా వరకు డయాగ్నోస్ అనేది ఎక్స్రేలో చాలా వరకు మనకు అది ఏది మెడ నొప్పి అయినా సరే, తర్వాత భుజం నొప్పి అయినా సరే మనం ఈజీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అది సింపుల్ ఎక్స్రేలో సరిపోతుంది, పెద్ద స్కానింగ్ ఏం అవసరం లేదు, మనకు ఎంఆర్ఐ అంతవరకు అవసరం లేదు. ఫస్ట్ బేసిక్ మెథడ్లో వచ్చేసి మనం ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. సో ఎక్స్రే తీసుకున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. తర్వాత ఆస్టియోఫైట్స్ కానీ, లేకపోతే ఏమైనా అరుగుదల జరగడం కానీ, స్పాండిలోసిస్ కానీ అలాంటివి ఉంటే కనుక మనం మనకు ఎక్స్రేలోనే కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఎక్కువ చాలా వరకు ఇప్పట్లో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఏజ్డ్ వాళ్ళు 45 సంవత్సరాల పైన వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. తర్వాత ఏదైనా సరే ట్రామాటిక్ కింద పడిన తర్వాత సో మనకి ఏదైనా లిగమెంట్ కావచ్చు, మస్కులర్ కావచ్చు, సో మస్కులర్ ఫైబర్స్ చిన్న టీయర్ అని చేయడము, ఏదైనా మూమెంట్ కదిలించినప్పుడు పెయిన్స్ రావడము ఇవన్నీ మనకు ఎక్స్రేలో కనిపించవు. సో మనకు కనిపించేది ఎక్స్రేలో బోన్ విండోనే. సో ఆ బోన్ విండోలో ఎంతవరకు మనకు పెయిన్ ఎట్లా ఉందనేది మనకు బోన్ విండోలో మనకు తెలుసుకోవచ్చు. సో ఇది మనకు పూర్తిగా మనకు మెడ నొప్పికి భుజం నొప్పికి గల తేడాలు. సో ఇప్పటికైనా ఎవరైనా ఇలాంటి నొప్పితో బాధపడుతూ ఉంటే కానీ చాలా వరకు ఇది ఫిజియోథెరపీతోనే మీకు నయం అవుతుంది, ఎటువంటి మెడికేషన్స్ కూడా అవసరం లేకుండా. సో ఫిజియోథెరపీ ఇస్ ద బెస్ట్ థెరపీ ఫర్ ద షోల్డర్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. సో అనవసరమైన మెడికేషన్స్ లేకుండా మీరు న్యాచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలో అనేది మీకు ఫిజియోథెరపీలో బాగా ఈ మెథడ్లో చాలా వరకు మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.